వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెంగాల్లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా విహెచ్పి నిరసన గళం. రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి టోల్ సిబ్బందిపై దాడి. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజవాణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రవల్లి. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా రామాయంపేట రైతు వేదికలో భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, మెదక్ ఆర్డీఓ రామాదేవి, తహసీల్దార్ రజని, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. భూభారతి నూతన చట్టంపై ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ధరణి విషయమై మాటను ఇచ్చారని, ధరణి స్థానంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు, ప్రజలకు ఉపయోగపడే నూతన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు, ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తదుపరి భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. రైతులు వారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా పగడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసేందుకు జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారం ఎవరికి కూడా లేదు. ఆ పట్టా తప్పుగా జరిగిందని తెలిసినా కానీ కూడా ఎవరి పేరు మీద తప్పుగా పట్టా అయిందో ఆ తప్పుగా పట్టా అయిన వ్యక్తే తహసీల్దార్ ఆఫీస్కి పోయి ఆయన కంప్యూటరేషన్ ఇస్తేనే వేరే పేరు మీదకి పట్టా మార్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ తప్పయిందని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎట్లైనా తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి నాదే తప్పైంది, ఇగో ఈయన నిజాయితీగా ఎవరైతే కాస్తున్నారో ఆయననే పట్టా అనేసి ఎవరు కూడా వచ్చి మనకి కంప్యూటరేషన్ పెట్టరు. సో అట్లాంటివి చాలా మటుకు కూడా కేసెస్ పట్టాలు కాకుండానే, అంటే నిజంగా కాపు చేసే వాళ్ళకి పట్టా కాకుండా ఎవరో అమ్మేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళ పేరు పట్టాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. అది తప్పు అని తెలిసినా కానీ కూడా దాన్ని రెక్టిఫై చేసే పవర్ తహసీల్దార్కి కానీ, ఆర్డీఓకి కానీ, కలెక్టర్ కానీ కానీ ఈవెన్ ప్రభుత్వానికి కూడా అప్పుడు లేకుండే. బృందానికి, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరులకు, రైతులకు, రైతు సంఘాల నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా, మా రామాయణపేట మండల్ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలా భూమి కొలదుంటే దాని ఇంకో పేరు వస్తుంది. దాన్ని ఎవరిని అడిగే పరిస్థితి కూడా లేకుండే, అంటే దాన్ని ఎవరిని అడగాల, ఏం చేయాలా, అటువంటి పరిస్థితి కూడా మరి లేని చరిత్ర గత ప్రభుత్వంలోనిది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే భూభారతి అని చెప్పి ఒక చట్టం తెచ్చి మరి ప్రజలందరికీ ఉపయోగపడాలా, మా మహిళలు బాగుండాలా, మా బడుగు బలైన వర్గాలు బాగుండాలా, మా దళితులు బాగుండాలా, మా రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ భూభారతి చట్టం తేవడం జరిగింది. మరొక ధరణి అని చెప్పి మరి తేవడం జరిగింది. ఆ ధరణి ఎవరికి ఉపయోగపడ్డదంటే నలుగురికి ఉపయోగపడ్డదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. గత మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తప్ప ఇంకెవరికైనా ఉపయోగపడ్డదా అంటే ప్రజలందరూ కూడా మరి చాలా బాధపడుతున్న సమయం ఇది. అంటే ఇవాళ ఒకటే చెప్తా, మనది ప్రజల ప్రభుత్వము, ఇంద్రమ్మ రాజ్యం. ప్రభుత్వాలు ప్రజలతో ఏర్పడతాయి తప్ప వేరేది ఇంకొకటి కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ప్రజలే పాలిస్తారు. ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, ప్రజలకు ఏ విధంగా అయితే ప్రజల కష్టాలు తీర్చగలుగుతామో మరి అదే విధంగా మరి పనిచేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి, మేమందరం కూడా ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి. కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి 13, 14, 15 వార్డులలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, అధ్యక్షులు రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్, యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ పాల్గొనడం జరిగింది. 13వ వార్డుకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా అవినాష్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తన పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి తనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రామకుప్పం మండల తెలుగు యువత అధ్యక్షులు, మంచి ఎడ్యుకేటెడ్ గారు వచ్చారు, వారికి కూడా కాల్ తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన జనరల్ సెక్రటరీ, మున్సిపల్ జనరల్ సెక్రటరీ ఆర్మూహం గారు, వారికి కూడా కాల్ తెలియజేస్తున్నాం. ఇంకా ఈరోజు కుప్పం మున్సిపాలిటీ 13వ వార్డులో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఏకాగ్రహంగా 13వ వార్డు ప్రెసిడెంట్ మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అందువలన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కుప్పం ఎమ్మెల్సీ సార్కి, రాజ్కుమార్ అన్న గారికి, సత్యశేఖర్ అప్పు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పార్టీకి అన్ని విధాలుగా కష్టపడి పనిచేసినందుకు నన్ను నమ్మి 13వ వార్డు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అందువలన అన్ని విధాలుగా సహకరించి ప్రజలకు అన్ని విధాలుగా కృషి చేసి ఎల్లప్పుడూ కష్టపడతానని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. స్వర్ణాంధ్ర 2047 ఏపీ సీఎం చంద్రబాబు సంకల్పం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునర్వినియోగం ఈ చెక్ కార్యక్రమం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధిలో నెంబర్ 1గా నిలిచేందుకు స్వర్ణాంధ్ర 2047 ఏపీ సీఎం చంద్రబాబు సంకల్పించారని బీతాండ్రపాడు సర్పంచ్ ఆకేపోగు జయన్న తెలిపారు. ఈరోజు కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఒక్కో నెల ఒక్కో అంశం ఎంపిక చేసి క్రమం తప్పకుండా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ఈ నెల 3వ శనివారం ఎలక్ట్రిక్ వ్యర్థాల పునర్వినియోగం కోసం ఈ చెక్ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఈరోజు మన గ్రామంలో ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రాంతాలు, మన యొక్క ఇల్లు శుభ్రత, దాని మీద మన ప్రభుత్వము, మరి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఆదేశాల మేరకు పెట్టిందో ప్రతి నెల పరిశుభ్రత దాని మీద ప్రభుత్వం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది, చెప్తుంది అందరికీ. మరి మన గ్రామము 3 Rలు. సో ఫస్ట్ రెడ్యూస్, సాధ్యమంత మేరకు తగ్గించుకోవాలి. 2 రీయూస్. నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని మన గ్రామాలలో ఏర్పాటు చేయగా ఈరోజు ఈ నెలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సిఓ సార్ గారు, మరి పీడీ సార్ గారు మన గ్రామాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఎంపీటీసీ మద్దిలేటి గారికి, ఎండిఓ సార్కి, మన పంచాయతీ. వరంగల్ జిల్లా నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కండేయ కాలనీ, మంగళికుంట, డాక్టర్స్ కాలనీ 2కు చెందిన కందగట్ల శ్రావణ్ కుమార్ కిరణ్ అనే వ్యక్తి ఎటువంటి లైసెన్స్ లేకుండా స్టెరాయిడ్లను అమ్ముతున్నాడనే సమాచారం మేరకు కిరణ్ ఇంటి వద్దకు వెళ్లి తనిఖీ చేయగా అతని ఇంటిలో ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ మరియు ఇంజెక్షన్లు దొరికాయని వరంగల్ ఏసీపీ తెలపడం జరిగింది. వరంగల్ ఏసీపీ వారు మాట్లాడారు. వరంగల్లో బాడీ బిల్డింగ్కు, మజిల్ గ్రోతింగ్కు మరి వాడేటువంటి స్టెరాయిడ్స్ ఇల్లీగల్గా
అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఈ యొక్క స్టెరాయిడ్స్ను సీజ్ చేయడం జరిగింది. సో కేసు డీటెయిల్స్లోకి వెళితే కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్, ఇతను మన వరంగల్ డాక్టర్స్ కాలనీలో నివసిస్తూ ఉంటాడు. ఇతనుకు బాడీ బిల్డింగ్ అంటే ఒక ప్యాషన్. బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనాలి, బాడీ డెవలప్ చేయాలి అనేటువంటిది ఈయనకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. దాంతో ఇతను ఒక జిమ్లో జాయిన్ అవుతాడు. ఆ జిమ్లో జాయిన్ అయిన తర్వాత మరి చాలా కసరత్తు చేస్తాడు. ఆయన అనుకున్న ప్రకారము మరి ఆ మజిల్ డెవలప్ కాకపోవడంతో ఆ జిమ్లో ఉన్నటువంటి ఒక శ్రావణ్ అనే అతను ఈ రకంగా కాదు, దీనికి కొన్ని స్టెరాయిడ్స్ వాడితే మనకు ఈజీగా తక్కువ వర్కౌట్తో ఎక్కువ మజిల్ వస్తుంది అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. ఆ ప్రశాంత్ యొక్క సలహా మేరకు ఇతను ఈ స్టెరాయిడ్స్ కోసము సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈ సెర్చ్ చేసేటువంటి క్రమంలో త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతను ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు, మణికంఠ అండ్ ఆనంద్. వీళ్ళిద్దరిది కూడా వైజాగ్, విశాఖపట్నము. వీరి ద్వారా ఇతను గత 4 సంవత్సరాల నుంచి ఇంపోర్టెడ్ ఇవన్నీ కూడా విదేశాలకు చెందినటువంటి బ్యాన్డ్ ప్రొహిబిటెడ్ స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా జర్మనీ, వియత్నాం, బల్గేరియా లాంటి కంట్రీస్ నుండి మరి మణికంఠ అండ్ ఆనంద్ కుమార్ వాళ్ళు తీసుకురావడము, వాటిని సీక్రెట్గా మరి మన శ్రావణ్ కుమార్కు అమ్మడం జరుగుతూ ఉంది. ఈ శ్రావణ్ కుమార్ తన సొంతగా వాడుకోవడమే కాకుండా తన జిమ్ముకు వచ్చేటువంటి రీసెంట్లీ మన హన్మకొండలోని మరి జేడి జిమ్స్లో ఇతను ప్రజెంట్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. సో ఇతనితో పాటు ఆ జిమ్కు వచ్చేటువంటి వారికి కూడా కొంతమందికి ఇతను ఇది సప్లై చేయడం జరిగింది. సో దీన్ని 2 టైప్స్లో, ఇటు ట్యాబ్లెట్ రూపంలో అండ్ సెకండ్ ఇంజెక్షన్ ఆయిల్స్ రూపంలో ఈ 2 రకాల స్టెరాయిడ్స్ తీసుకొని మరి అతను ఓన్ యూసేజ్ కోసము అండ్ వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు ఒక నమ్మదగినటువంటి సమాచారంతో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవి అండ్ మా మట్వాడ ఇన్స్పెక్టర్ గోపి అండ్ మన మట్వాడ ఎస్ఐ విఠల్, నార్కోటిక్ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ సిబ్బంది అండ్ మన లోకల్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈరోజు ఒక నమ్మదగినటువంటి సమాచారం పైన ఈ కందగట్ల శ్రావణ్ కుమార్ ఇల్లుని సోదా చేయగా సుమారు ఒక 20,000 వర్తు చేసేటువంటి విదేశీ స్టెరాయిడ్స్ను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో వీటిని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇతనికి రిమాండ్ పంపడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటిని ల్యాబ్కు పంపించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మరి ఇది పట్టుకోవడంలో ఈ యొక్క సమాచారాన్ని సేకరించడంలో మరి ప్రతిభ చూపించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదుల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లింలు పర్సనల్ లా బోర్డు సూచనలతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు పట్టణంలో మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని 72 రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీల జేఏసీ నాయకులు ముస్లిం కమిటీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. కాపాడండి మత స్వేచ్ఛ హక్కును, కాపాడండి మత స్వేచ్ఛ హక్కును. చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడతాం, చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడతాం. నశించాలి, నశించాలి.
కేంద్ర ప్రభుత్వం 2025 సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సవరణ చట్టం జాతి మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి సుప్రీంకోర్టు కూడా దీన్ని తప్పుపట్టి దీని మీద తదుపరి చర్యలు ఏమి కూడా తీసుకోవద్దు, ఎక్కడికక్కడ నిలిపివేయండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. అయినా సరే నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు అన్ని మైనారిటీ ముస్లిం సంస్థలు అట్లాగే అన్ని రాజకీయ పక్షాలు అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఈరోజు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది మొత్తం జాతి మొత్తానికి వ్యతిరేకమైంది. ఈరోజు వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు, రేపు ఇంకొక 170 సవరణ చట్టాన్ని తీసుకొస్తారు, ఎల్లుండి ఇంకొక సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం ప్రజానీకం బ్రతుకులనే జీవనాన్ని మొత్తం స్తంభింపజేసే విధంగా ఉంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ చర్య అమానవీయ చర్య. దీన్ని తీవ్రంగా ఈ రోజు ముస్లింలందరూ కూడా ఖండిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తూ దేశద్రోహానికి పాల్పడుతుందని వెంటనే మమతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కార్పొరేషన్ టీ జంక్షన్ నుండి ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. మతోన్మాదాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లులను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లో అల్లర్లు సృష్టిస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ 3 జిల్లాల ఇన్ఛార్జి సత్యంజీ పేర్కొన్నారు. హిందువులపై దాడులు చేస్తున్న పశ్చిమపై దాడులు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే రాష్ట్రపతి బెంగాల్ ప్రభుత్వమా ఐఎస్ఐ గుండాలారా, మతోన్మాద శక్తులారా, హిందువులతో చెలగాటమా, ఖబర్దార్ హిందూ వ్యతిరేక శక్తులారా, హిందూ వ్యతిరేకమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని హిందువులకు రక్షణ కల్పించడం గురించి విన్నపం. యొక్క ఆదేశం మేరకు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క దుర్మార్గాలు, హింస కారణంగా సుమారు 500 హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వలసపోయిన విషయము తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు బెంగాల్ ప్రభుత్వము విచారణ జరిపి నిన్ననే హైకోర్టులో ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది, 10,000 మంది మతోన్మాద మూకలు మూకుమ్మడిగా విరుచుకపడి ఇటువంటి వాళ్ళను వెళ్లి పరామర్శించకపోగా ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ముస్లిం మతోన్మాద మత గురువులతోటి, ఇమాములతోటి బెంగాల్ ప్రభుత్వము
మమతా ప్రభుత్వం సమావేశాలు జరిపి మీకు మేము రక్షణగా ఉంటాము, వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తాము, ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పేసి వాళ్ళకు వాగ్దానాలు ఇస్తుంది తప్ప ఈ దుర్మార్గాలకు హింసకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటానని ఒక మాట కూడా ఇప్పటి వరకు మమతా ప్రభుత్వం చెప్పడం లేదు. హైకోర్టుకు ఈరోజు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగింపు కారణంగా పోలీసులు కూడా, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు కూడా సమర్థవంతంగా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం యొక్క సంతృప్తీకరణ విధానం కారణంగా పోలీసులు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా స్పష్టంగా మతోన్మాద శక్తులు హిందువులపైన దాడులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కలెక్టర్ల ద్వారా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా విన్నపాన్ని రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది. ఆ విధంగా గోదావరి ఖండంలో రామగుండం మున్సిపాలిటీలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి బెంగాల్ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఉన్నటువంటి అనేక హిందూ సంస్థల యొక్క అందరము కలిసి ఈ విధంగా కమిషనర్ గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. జై శ్రీరామ్. అన్ని కులాల మతాల వారు ఆశీర్వదించడంతోనే తాను ఎంపీగా గెలుపొందానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని మరియు ఎవాంజలికల్ సెస్టోరింగ్ టీం మరియు జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడారు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్నటి రోజున మన ఆదోని వైసీపీ కౌన్సిలర్లు, మన ఆదోని మాజీ శాసనసభ్యులు మరి వారు వైసీపీ నాయకులు చేసినటువంటి అడావిడి విషయంలో ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటారనేటువంటి ధోరణిలో ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన మనమందరం కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలు గమనించాలి. వైసీపీ అవిశ్వాస తీర్మానం మనం అందరం కూడా చూసాం. ఆదోనిలో ఈరోజు చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మరి వారి పార్టీ చైర్పర్సన్ని వారు దించుకోవడానికి అవిశ్వాస తీర్మానం, మేము అవిశ్వాస తీర్మానం నెగ్గాము అని చెప్పి పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు. దీనికి కర్నూలు జిల్లా అధ్యక్షులు, వైసీపీ అధ్యక్షులు, నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదోని వైసీపీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, ఇప్పుడు రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలవండి. అప్పుడు కదా మీరు బాణసంచ కాల్చాలి, అప్పుడు కదా మీరు దాన్ని ఏమంటారు, అప్పుడు కదా మీరు ఎంజాయ్ చేయాలి, సంబరాలు చేసుకోవాలి. మీ పర్సన్ దించుకోవడానికి మీరు సంబరాలు, ఇది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమని గమనిస్తున్నారు? చాలా మంది మమ్మల్ని ప్రజలు కూడా అడిగారు, ఏంటండి వైసీపీ వాళ్ళ చైర్పర్సన్ వాళ్ళు దించుకోవడానికి వారేదో పెద్ద ఇది చేసినట్లు, వాళ్ళేదో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల కౌన్సిలర్లు గెలిచిన విధంగా సంబరాలు చేసుకుంటుంటే మాకు చాలా విచిత్రంగా ఉంది, ఎందుకు అట్లా తయారయ్యారు వైసీపీ నాయకులు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నేను ఈరోజు జనసేన పార్టీ వైసీపీని తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్లో గెలవండి. నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా విశ్వాసంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినారు. రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 42 వార్డులకు 42 కూటమి కైవాసం చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం.
మీరు అనుకుంటున్నారేమో గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ మీరు చేసినటువంటి అన్యాయాల గురించి ఇంకా ప్రజలు మరిచిపోయారు, ప్రజల్ని ఇప్పుడు మనము నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారేమో అని మీరు అనుకుంటున్నారేమో. అది కుదరదు. ప్రజలు వైసీపీని నమ్మేటువంటి పరిస్థితే లేదు. ప్రజలు వైసీపీ పార్టీ ఆదోని ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. అదే మొన్న జరిగినటువంటి రిజల్ట్. జిల్లాలో కర్నూలు జిల్లాలో ఇక్కడ బీజేపీకి 3000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి అన్న గారికి టికెట్ ఇస్తే 1,00,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మరి 18,000 ఓట్ల పైచిలుకతో ప్రజలు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. మీరు అనుకోవచ్చు మేము చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలు మర్చిపోతారని. ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. ఈ ఎన్డీఏ కూటమి పైన ప్రజలకు విశ్వాసం ఉంది. తప్పకుండా ఎన్డీఏ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.